నమస్కారం అందరికీ. వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య డిస్ట్రిక్ట్. నేను మీ విజయ్. సో ఇప్పుడు మన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఒక హుషారైన ఇన్స్పిరేషనల్ ఉమెన్ మనమైతే ఈ రోజు అయితే కలవబోతున్నాము. సో ఇవాళ మనతో ఉన్నారు సాఫ్రాన్ కల్టివేటర్ శ్రీనిధి గారు. వీరు సొంతంగా కుంకుమ పువ్వు పండించి ఆ పువ్వుతోనే 3 రకాల అద్భుతమైన ప్రోడక్ట్స్ అయితే మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారని విన్నామన్నమాట మేము. సో మనందరికీ తెలుసు కదా, కుంకుమ పువ్వు అంటే కేవలం ఒక పువ్వే కాదు, అది ఆరోగ్యానికి అందానికి ఎంతో మేలు చేసే సహజమైన వరం అని చెప్పుకోవచ్చు. సో అయితే ఇలాంటి విభిన్నమైన ఆలోచనలతో ముందుకొచ్చిన ఈ మేడం గారి ప్రయాణం ఎలా మొదలైందో, ఎలా సాగుతుందో, అలాగే ఆమె తయారు చేసిన అద్భుతమైన ప్రోడక్ట్స్ గురించి కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ముందుగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం మీ గురించి కాస్త చెప్తారా మేడం? నా పేరు శ్రీనిధి అండి. నేను ఎంఎస్సి అగ్రికల్చర్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేశాను. నేను చేసింది అగ్రికల్చరల్ సైన్సెస్ పైనే. సో నేను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ పర్పుల్ స్ప్రింగ్స్ అనే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కి సంబంధించిన కంపెనీ రన్ చేస్తున్నాను. సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఎంఎస్సి అగ్రికల్చర్, బిఎస్సి అగ్రికల్చర్. సో పర్పుల్ స్ప్రింగ్స్ అనే కంపెనీ యాజ్ ఆఫ్ నౌ 2022 నుంచి రన్ చేస్తున్నాను. ఓకే మేడం, నిజంగా మీరు ఇంత పెద్ద చదువులు చదివి ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఎంటర్ప్రీనర్షిప్ ఎంచుకోవడానికి గల కారణం నాకు ఉన్న ప్యాషన్ ఒకటి. రెండోది వచ్చి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కి మంచి ప్రోడక్ట్స్ మన ఇండియాలో అవైలబుల్ చేయాలని ఒక ఉద్దేశంతో నేను ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో మా ప్రోడక్ట్స్ మేజర్ గా సాఫ్రాన్ కి రిలేటెడే ఉంటాయి. సో 2022లో మేము ఇక్కడ మదనపల్లిలో స్టార్ట్ చేసాము. నేను పుట్టినూరు మదనపల్లి, సో కాబట్టి నేను ఇక్కడే స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్ జర్నీ మీరు మదనపల్లి నుంచి స్టార్ట్ చేశారు? అవునండి. అసలు యాక్చువల్గా మదనపల్లిలో ఇలాంటివి తయారు చేయడం రేర్. అందులో మదనపల్లిలో మీరు ఒక్కరే మేమైతే విన్నాము. సో దీని గురించి మదనపల్లి ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ 2022లో స్టార్ట్ చేశాను కదండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు తెలుసు అందరికి కుంకుమ పువ్వు అనేది ఇక్కడ సప్లై అవుతోంది. ఫస్ట్ లో మేము కుంకుమ పువ్వు ఇక్కడే పండిస్తూ కూడా ఉన్నాము, ఇప్పటికి కూడా కంటిన్యూషన్ అవుతుంది. సో వేరే చోటకి కూడా వీఆర్ ట్రైంగ్ టు షిఫ్ట్ ఇట్ టు బిగ్గర్ కల్టివేషన్ ఏరియా. సో మేము అందరికీ తెలుసు అండి, మదనపల్లిలో నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్స్ కి తెలిసి ఉంటది కల్టివేషన్ గురించి. అండ్ మా దగ్గర సాఫ్రాన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయని కూడా తెలిసి ఉంటది. మదనపల్లి, తెలంగాణ అటు సైడ్ ఆల్మోస్ట్ అవేర్నెస్ వచ్చింది. సో మేబీ కొంతమందికి ఇంకా తెలియకపోవచ్చు. మీరు ముఖ్యంగా ఇది పెట్టడానికి ఏంటి ఆలోచన అసలు? యాక్చువల్ గా ఫస్ట్ వచ్చి నేను 2021లో నేను ఎంఎస్సి కంప్లీట్ చేసుకుని కోవిడ్ టైం అన్నారు యాక్చువల్ గా అయితే. సో నేను ఎంఎస్సి కంప్లీట్ చేశాను, కోవిడ్ వచ్చింది. సో నేను ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు ఫస్ట్ మా పేరెంట్స్ అండ్ మై హస్బెండ్ నాకు ఐడియా ఇచ్చారు, ఎందుకు ఒక స్టార్ట్ చేయకూడదు అని. సో నాకు వాళ్ళు ఇచ్చిన ఒక ఐడియాతో ఏది స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు కుంకుమ పువ్వుకి సంబంధించిన ప్రోడక్ట్స్, అట్ ద సేమ్ టైం కుంకుమ పువ్వు కల్టివేషన్ పైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఇంకా మా పేరెంట్స్ అండ్ మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. 2022లోనే నేను స్టార్ట్ చేసేసాను. ఓకే, ముఖ్యంగా అయితే మీరు కల్టివేషన్ దాంట్లో వెళ్ళి మొత్తానికి అయితే కుంకుమ పువ్వుని అయితే సాగు చేస్తున్నారు. అదే పని చేసుకొని మీరు మళ్ళీ దాన్ని ప్రొడక్ట్ కూడా చేస్తున్నారు. అసలు ఈ ప్రొడక్ట్ ఆలోచన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్ గా ఏంటి అంటే మేము కాశ్మీర్ వెళ్ళినామండి. ఫస్ట్ మా హస్బెండ్ కూడా వెళ్ళున్నారు. మేము కరెక్ట్ గా కాశ్మీర్ కి వెళ్ళినప్పుడు అది హార్వెస్టింగ్ టైమ్. సో ఇదే హార్వెస్టింగ్ టైం యాక్చువల్ గా కాశ్మీర్ లో. మేము వెళ్ళినప్పుడు మేము చూసింది ఏంటి అంటే కుంకుమ పువ్వు హార్వెస్ట్ చేసేసిన తర్వాత పెటల్స్ పడేసేవాళ్ళు. సో ఎందుకు ఇలా పడేస్తున్నారు అని మేము అడిగినప్పుడు రైతులు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఏం చేయాలండి, కుంకుమ పువ్వు ఒకటే అమ్ముగలుగుతాము బయట, పెటల్స్ ఎవరు తీసుకోరు అని అన్నారనమాట. సో మేము అనుకున్నాం యాక్చువల్ గా పెటల్స్ లో కూడా చాలా మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, వీటితో ప్రోడక్ట్స్ ఎందుకు చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో మేము పెటల్స్ తో వాల్యూ అడెడ్ ప్రోడక్ట్స్ తయారు చేద్దామని మేము స్టార్ట్ చేసాం అనమాట. ఓకే మేడం, యాక్చువల్ గా నేను కుంకుమ పువ్వు గురించి అయితే నేను ఒక విన్నాను అనమాట.
అనమాట. ఈ కుంకుమ పువ్వు యూజ్ చేస్తే పిల్లలు చాలా తెల్లగా పుడతారు, ఆరోగ్యవంతంగా పుడతారు, అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా మంచిగా ఉంటుందని నేను ఈ 2 రీజన్స్ విన్నాను. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అసలు? కుంకుమ పువ్వు అనేది ప్రెగ్నెంట్ ఉమెన్స్ తీసుకుంటారు అండి. ఇప్పటి నుంచి కాదు, మనం పురాతన కాలం నుంచి కూడా కుంకుమ పువ్వు తీసుకునే వాళ్ళు. సో మన పెద్దలు ఏది ఊరికే చెప్పరు కదా. సో పిల్లలు తెల్లగా పుడతారా అనేది పక్కన పెట్టేస్తే, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కుంకుమ పువ్వు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, కుంకుమ పువ్వులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ క్రోసిన్ అండ్ పైకోక్రోసిన్ అని న్యాచురల్ గా 2 బ్యూటిఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో అవి ఏమవుతాయి అంటే, ప్రెగ్నెంట్ ఉమెన్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కానీ వాళ్ళ యాంగ్జైటీ కానీ రెడ్యూస్ చేసేస్తారు అనమాట. అందుకే మీరు ఎప్పుడైనా చూసారు అంటే, ప్రెగ్నెంట్ ఉమెన్స్ నైట్ టైమ్స్ పడుకునేటప్పుడు పాలల్లో వేసుకొని తాగుతారు. సో అప్పుడు నైట్ టైమ్స్ ఏంటంటే, వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ ఉన్నా యాంగ్జైటీ ఉన్నా రిలీవ్ చేసి వాళ్ళ బీపీ ఆటోమేటిక్ గా కంట్రోల్ లెవెల్స్ లో ఉంటాయి. సో అందుకని మేజర్ గా మన పెద్దవాళ్ళు కుంకుమ పువ్వు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఇచ్చేవాళ్ళు. చాలా మంచిదండి. అండ్ స్కిన్ విషయానికి వస్తే అది జెనెటిక్స్, మదర్ అండ్ ఫాదర్ ని బట్టి కలర్ అనేది వస్తుంది. కానీ స్కిన్ కి ఎలా మంచిదని నేను చెప్తాను అంటే, స్కిన్ కి ఎటువంటి ర్యాషెస్ ఉన్నా పిగ్మెంటేషన్స్ ఉన్నా తగ్గిపోతాయి అనమాట. వన్ ఆఫ్ మై కస్టమర్ కూడా నాకు అదే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఆయన ఎవ్రీడే హీ యూస్ టు టేక్ సాఫ్రాన్ టీ. సో 1 year హీ వాస్ రెగ్యులర్లీ టేకింగ్ సాఫ్రాన్ ఫ్రమ్ అస్. అతను ఏం చెప్పారు అంటే, మేడం పిగ్మెంటేషన్ ఉంది, డార్క్ స్పాట్స్, సో అవి లైట్ అవ్వడం నేను గమనించాను. సో కస్టమర్స్ అలా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఓకే ఇది ఇంకా హ్యాపీగా మేము ఫీల్ అవుతాం అనమాట. ఓకే, అలా మనం మామూలుగా చూసుకున్నట్టయితే ఈ కుంకుమ పువ్వు అనేది సూపర్ మార్కెట్ లో 200కి 300కి దొరికేస్తాం ఈజీగా. సో ఏంటి సూపర్ మార్కెట్ లో దొరికే కుంకుమ పువ్వుకి మీ దగ్గర ఉండే కుంకుమ పువ్వుకి డిఫరెన్స్ ఏంటి? కుంకుమ పువ్వు అనేది ఒరిజినల్ కుంకుమ పువ్వు దొరికితే అది ఎక్కడైనా ఒకటే అండి. ఇందుకు కుంకుమ పువ్వు మీరు ఎక్కడైనా, ఇది ఇప్పుడు మేము అమ్మే ఈ కుంకుమ పువ్వు వచ్చి 700 per gram పడుతుందండి. ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అంటే, ఎక్కడైనా ఒక ఒరిజినల్ కుంకుమ పువ్వు కాస్ట్ ఇంతనే ఉంటుంది. మేబీ 10 రూపీస్ 20 రూపీస్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. ఎందుకు అంటే, ఇది 1 gram బాటిల్ మేము నింపడానికి ఆల్మోస్ట్ 200 ఫ్లవర్స్ మాకు యూజ్ అవుతాయి అనమాట. 200 ఫ్లవర్స్ లో ఒక ఫ్లవర్ నుంచి 3 స్టిగ్మాస్ మాత్రమే వస్తాయి. సో అది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫార్మర్ కి పదేది బాటిల్ ఫిల్ చేయడానికి ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో బయట దొరికే 100 రూపీస్ 200 రూపీస్ ఏంటంటే ఆల్మోస్ట్ అడల్ట్రేటెడ్ సాఫ్రాన్స్ ఉంటాయి. చాలా అడల్ట్రేషన్స్ జరుగుతాయండి సాఫ్రాన్ లో. కొబ్బరి తురుము వేస్తారు. మేజర్ అడల్ట్రేషన్ సాఫ్రాన్ లో ఏం జరుగుతుందంటే, సాఫ్ ఫ్లవర్ అని ఒక ఫ్లవర్ ఉంటుంది. ఆ ఫ్లవర్ కి కూడా స్టిగ్మాస్ ఇలానే ఉంటాయి అన్నమాట. సో దాన్ని కట్ చేసుకొని రెడ్ కలర్ కోట్ చేసి తక్కువ ప్రైజెస్ కి అమ్మడం జరుగుతుంది అనమాట సాఫ్రాన్. సో అలా అడల్ట్రేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది సాఫ్రాన్ లో. దీని నాణ్యత మనం ఎలా గుర్తించాలి మేడం? దీనికి చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సాఫ్రాన్ ప్యూరిటీ చెక్ చేయడానికి మన ఇంట్లోనే ఈజీగా చెక్ చేయొచ్చు. సాఫ్రాన్ ప్యూరిటీ అనేది ఏం లేదు, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు మనం ఒక కప్ తీసుకొని, సో నేను ఇప్పుడు జస్ట్ వెరీ సింపుల్ అండి, చాలా ఈజీగా కనిపెట్టచ్చు. మనం వాటర్ తీసుకున్నామంటే, జస్ట్ మీకు కనిపించడానికి నేను ప్లెయిన్ గ్లాస్ తీసుకున్నాను, నాట్ ఎనీ కైండ్ ఆఫ్. జస్ట్ మనం ఒక 2-3 స్ట్రింగ్స్ వేసాము అంటే, ఒరిజినల్ కుంకుమ పువ్వు ఎప్పుడు కూడా వెంటనే కలర్ రిలీజ్ చేయదు. అడల్ట్రేటెడ్ కుంకుమ పువ్వు ఏమవుతుందంటే, కలర్ కోట్ చేయడం వల్ల, రెడ్ ఫుడ్ కలర్స్ కోట్ చేయడం వల్ల వాటర్ లో వెయ్యగానే ఇమీడియట్ గా మీకు కలర్ రిలీజ్మెంట్ తెలుస్తుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే, వావ్ కలర్ రిలీజ్ అయిపోతుంది, సో ఒరిజినల్ కుంకుమ పువ్వు అని అనుకుంటారు. బట్ అది కాదు. కలర్ మినిమం, ఇప్పుడు ఈ గ్లాస్ ఇలానే ఉంటది, 5 to 10 minutes పడుతుందండి ఈ గ్లాస్ మొత్తం కలర్ రావడానికి. మినిమం 5 minutes అన్నా పడుతుంది ఈ గ్లాస్ మొత్తం కలర్ రావడానికి అన్నమాట. సో అదొకటి. నెక్స్ట్, కలర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ కుంకుమ స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్ట్రాండ్ ఏదైతే ఉందో ఇది రెడ్ గానే ఉంటుంది. కలర్ రిలీజ్ అయినా కూడా ఇది రెడ్ గానే ఉంటుంది. ఇది అడల్ట్రేటెడ్ లో ఏమవుతుంది అంటే, ఈ రెడ్డిష్నెస్ పోయి వైట్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. సో అలా మనం ప్యూరిటీని టెస్ట్ చేయొచ్చు. కస్టమర్ ఇవన్నీ చూసుకుంటారంటారా మేడం? చాలా వరకు అవేర్నెస్ క్రియేట్ చేస్తే చూసుకుంటారు. వెరీ సింపుల్ ప్రాసెస్ కదండి, జస్ట్ వాటర్ లో వేసి 2-3 స్ట్రాండ్స్ వేసి చెక్ చేయడము. కానీ ఎలా చెక్ చేయాలి అనేది చాలా వరకు తెలీదు. ఇప్పుడు అవేర్నెస్ సోషల్ మీడియాస్ లో రావడం నేను చూసాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్ లో వాళ్ళకి కలర్ఫుల్ గా కనబడిస్తుంది,
కుంకుమ పువ్వు కాబట్టి చాలా కొనేస్తున్నారు మందికి అంతే. వెంటనే కలర్ రిలీజ్ అయిపోతే ఆ ఒరిజినల్ కుంకుమ పువ్వు అనుకుంటున్నారు, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. కలర్ అనేది మినిమం 5 to 10 minutes గ్లాస్ బట్ ఒకవేళ మనం పెద్ద సైజ్ గ్లాస్ తీసుకున్నాము అంటే ఇంకా టైం తీసుకుంటుంది కలర్ ఆ వాటర్ అంతా రావడానికి. ఓకే మేడం, మీరు ఒక మహిళగా ఇక్కడ కుంకుమ పువ్వు గురించి కల్టివేట్ చేయడం అనేది పెద్ద గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఆ కుంకుమ పువ్వుతో మీరు ఒక ప్రొడక్ట్స్ అయితే 3 ప్రొడక్ట్స్ అయితే తయారు చేశారంట, మాకు కొంచెం వివరిస్తారు? షూర్ అండి, తప్పకుండా. మా దగ్గర ఇప్పుడు కుంకుమ పువ్వు మా దగ్గర అవైలబుల్ ఉంటది ఎప్పుడు కూడా. ఈ కుంకుమ పువ్వుతో పాటు మేము అనుకున్నాము ఇందుకు టీ బ్యాగ్స్, ఫేస్ ప్యాక్ పౌడర్స్ రిలీజ్ చేయకూడదు అని. ఇవి కుంకుమ పువ్వుతో కాదండి తయారది, కుంకుమ పువ్వే కానీ పెటల్స్ తో తయారవుతాయి. అంటే కుంకుమ పువ్వు పెటల్స్, కుంకుమ పువ్వు హార్వెస్ట్ చేసేసిన తర్వాత వాటి పువ్వు రెక్కలు ఏవైతే ఉంటాయో వాటితో మేము ఈ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు నా చేతిలో ఉండేది వచ్చి సాఫ్రాన్ హెర్బల్ బ్లెండ్. ఇది ఏంటి అంటే సింపుల్ అండి. సాఫ్రాన్ మనకి టీ బ్యాగ్స్ ఎలా డిప్ టీ బ్యాగ్స్ ఉంటాయో అదే సేమ్, కానీ ఇందులో ఎటువంటి గ్రీన్ టీ బేస్ ఉండదు. కంప్లీట్ గా సాఫ్రాన్ పెటల్స్ తో మేడ్ అయి ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ ఇన్ ఇండియా, మేమే ఈ కాంబినేషన్ తో చేసాము. అంటే బయట మీకు సాఫ్రాన్ టీ దొరుకుతుంది, అది డిఫరెంట్. గ్రీన్ టీలో సాఫ్రాన్ పెడతారు, ఆర్ నార్మల్ చాయ్ లో సాఫ్రాన్ వేసిస్తారు, అది డిఫరెంట్. పెటల్స్ ఇప్పుడు మీరు వినే ఉంటారు, హైబిస్కస్ టీ, రోజ్ టీ, అవన్నీ పెటల్స్ టీ వినింటారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టీ మేడ్ విత్ సాఫ్రాన్ పెటల్స్ అనమాట. ఇదేం లేదండి, జస్ట్ ఐ విల్ షో యూ. ఇలా ఒక ప్యాక్ లో 30 టీ బ్యాగ్స్ ఉంటాయి అనమాట. ఇలా ఒక 30 టీ బ్యాగ్స్ ఒక ప్యాక్ లో ఉంటాయి. సో ఏం లేదు, లైక్ జనరల్ గా హాట్ వాటర్, నేను జస్ట్ నార్మల్ వాటర్ లో చూపిస్తున్నాను మీకు. సో ఈ వాటర్ లో జస్ట్ ఇలా ఒక సాచెట్ ఉంటుంది, జస్ట్ ఇట్స్ డిప్ టీ బ్యాగ్ అండి. ఇలా ఒక టీ బ్యాగ్ ఉంటుంది, మనం ఓపెన్ అప్ చేసి జస్ట్ డిప్ చేసుకోవడం. ఒక 30 seconds వరకు, 30 seconds హాట్ వాటర్ లో 30 seconds వరకు ఉంటే ఇన్ఫ్యూజ్ అయిపోతుంది. యూ కెన్ సీ మంచి సాఫ్రాన్ ఫ్లేవర్ ఉన్న టీ మనకి వస్తుంది. ఫ్యూ ఆఫ్ మై కస్టమర్స్ పాలల్లో కూడా తీసుకుంటారు. పాలల్లో డిప్ చేసుకొని హనీ వేసుకొని దే విల్ డ్రింక్. మేడం, ఈ బ్యాగ్ లో ఓన్లీ మీరు చెప్పినట్టు కుంకుమ పువ్వు సంబంధించిన రెమ్మలు మాత్రమే ఉంటాయా, లేకపోతే పైన ఉంటాయి? పెటల్స్ ఉంటాయి, పెటల్స్ 80% ఉంటాయి, 5% సాఫ్రాన్ స్టిగ్మాస్ ఉంటాయి, మిగతా 15% ఫ్లేవర్స్ ఉంటాయి. అంటే ఫ్లేవర్స్ ఇన్ ద సెన్స్ తులసి, మింట్, చాలా మైన్యూట్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ సాఫ్రాన్ ఫ్లేవర్ ని డామినేట్ చేయనివ్వము. మనం తాగినప్పుడు ఆ ఫ్లేవర్ మనకి సాఫ్రాన్ ఫ్లేవర్ టచ్ అయ్యేటట్టు ఉంటుంది. ఓకే ఓకే, దీని వల్ల యూజ్ ఏంటి? ఈ టీ బ్యాగ్ ఏంటి అంటే, మేము సాఫ్రాన్ పెటల్స్ తో చేయాలి అని అనుకున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ సాఫ్రాన్ పెటల్స్ లో ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్, ఇప్పుడు మనం ఏదైనా ఒక టీ ఎందుకు తాగుతామండి, ఇమ్యూనిటీ బూస్టర్ అని తాగుతాం. సాఫ్రాన్ లో న్యాచురల్ గానే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ హెల్త్ కి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. అండ్ మన ఫేస్ లో గ్లో రావాలి అంటే మనం తీసుకునేది యాంటీ ఆక్సిడెంట్స్, ఐదర్ కెమికల్స్ ఫేస్ ప్యాక్ లో కానీ యాంటీ ఆక్సిడెంట్ బిల్డప్ అయి ఉంటాయి. సో ఇది మనకి న్యాచురల్ గానే ఉంటుంది ఈ సాఫ్రాన్ పెటల్స్ లో. సో ఇది తీసుకోవడం వల్ల మనకి ఫేస్ లో గ్లో రావడం, మార్నింగ్ ఎంటీ స్టమక్ లో తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్, ఈజీ మోషన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఐకి చాలా మంచిది. వన్ ఆఫ్ మై కస్టమర్ టోల్డ్ మీ, మేడం నాకు ఐకి చాలా మంచిదని నేను చదివి మీ దగ్గర నేను ఇది తీసుకుంటున్నాను, ఇట్స్ రియల్లీ హెల్పింగ్ మీ అ లాట్. ఇట్ వాస్ వన్ ఆఫ్ మై కస్టమర్ ఫీడ్బ్యాక్ అనమాట. ఉమెన్స్ కి మెన్స్ట్రల్ సైకిల్స్, సాఫ్రాన్ టీగా తీసుకున్నా కూడా ఉమెన్స్ కి ఎవరికైతే మెన్స్ట్రల్ సైకిల్స్ స్కిప్ అయి వస్తుంటాయో ఆ సైకిల్స్ రెగ్యులరైజ్ అవుతాయి అనేది మా వన్ ఆఫ్ మై కస్టమర్స్ ఆల్సో ఉమెన్స్ టోల్డ్ మీ, అండ్ ఇట్స్ ట్రూ ఆల్సో. మీరు ఎక్కడైనా గూగుల్లో టైప్ చేసినా కూడా సాఫ్రాన్ హెల్ప్స్ ఉమెన్స్ ఇన్ మెన్స్ట్రల్ సైకిల్, క్రాంప్స్ నుంచి రిలీఫ్ చేయడం కానీ, కంటిన్యూస్ సైకిల్ రావడం కానీ, ఇట్ హెల్ప్స్ ఎ లాట్. ఓకే, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా కంపెనీస్ అయితే టీ బ్యాగ్స్ అనేవి తయారు చేస్తారు. ఏది గ్రీన్ టీ అనుకోండి, ఆయుర్వేదిక్ టీ అనుకోండి, లెమన్ టీ ఏది అనుకోండి. సో మీ దగ్గర ఈ టీ కొనడానికి, అదే మీ సాఫ్రాన్ టీ ఏమంటారు, సాఫ్రాన్ టీ బ్యాగ్స్, ఓకే, సాఫ్రాన్ టీ బ్యాగ్స్ కొనడానికి ముఖ్య కారణం ఏమని చెప్తారు కస్టమర్ కి? జనరల్ గా గ్రీన్ టీ అనేది నేను ఒప్పుకుంటాను, మార్కెట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టీ. చాలా హెర్బల్ టీస్ ఉంటాయి, బ్లూ టీ, హైబిస్కస్ టీ చాలా ఉంటాయి. నేను సాఫ్రాన్ పెటల్ టీ ఎందుకు చెప్తున్నాను అంటే, సాఫ్రాన్ అనేది మన హెరిటేజ్ అండి, ఏన్షియంట్ టైమ్స్ నుంచి యూజ్ అవుతూ వస్తుంది. ఏన్షియంట్ టైమ్స్ లో మన పెద్దవాళ్ళు వాడారు అంటే అది వాళ్ళు ఊరికే వాడిండరు, దాంట్లో ఖచ్చితంగా ఒక మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టే వాళ్ళు వాడింటారు అనమాట. సో అలాంటిది మన ఇండియాలో, మనకి కాశ్మీర్ లో, అండ్ ఇప్పుడు
ఇండోర్స్ లో కూడా పండించవచ్చు అని రీసెర్చ్ జరుగుతోంది. బట్ మన ఇండియాలో కాశ్మీర్ లో అంత మంచి దొరికేటప్పుడు ఇట్ షుడ్ నాట్ గో వేస్టెడ్, ఓకే ఇట్ షుడ్ నాట్ గో అవే. సో ఆ ఒక రీజన్ తో నేను ఈ పెటల్ టీ ఇంట్రడ్యూస్ చేసి వీటి హెల్త్ బెనిఫిట్స్ మా కన్స్యూమర్స్ కి చెప్తూ నేను 1 month వాళ్ళని ట్రై చేయమంటూ నిజంగానే మీకు రిజల్ట్స్ వచ్చాయంటే నేను ఏదన్నా ఫీడ్బ్యాక్ చెప్పేటప్పుడు ఎవరికైనా మా కస్టమర్స్ ఏ హెల్త్ ఇష్యూ వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసిందని వాళ్ళ దగ్గర విని అదే నేను ఎదుటి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అనమాట. నేను చదివిందే ఒక పక్క చెప్తాను, కస్టమర్స్ నిజంగా మాకు ఇది హెల్ప్ చేసింది అనేది నేను ఒకరికి చెప్తానన్నమాట. సో అలా నేను సాఫ్రాన్ పెటల్ టీని ట్రై చేయండి అని నేను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు నార్మల్ గా మీరు చెప్పినట్టు గ్రీన్ టీ బ్యాగ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ మాట వినగానే కస్టమర్ సరే కుంకుమ పువ్వు టీ బ్యాగ్స్ కూడా ఉన్నాయా అనే ఆలోచనలు అయితే పడతారు. కాకపోతే ఇది పురాతనం నుంచి మనం వింటున్నాం, అంటే కుంకుమ పువ్వు టీ తాగేవాళ్ళు. దాని గురించి మనం తెలుసు ఏన్షియంట్ టైమ్స్ నుంచి నేను చదవడం అయితే జరిగిందండి. కుంకుమ పువ్వు అనేది సిన్స్ కింగ్స్ అండ్ క్వీన్స్ టైమ్స్ లో నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ సైడ్ నవాబ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ యూస్ చేసేవాళ్ళు కుంకుమ పువ్వు. అప్పటి నుంచే ముగల్స్ ఎక్కువ వాళ్ళ టీస్ లేక్ యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు చైనాలో చాలా ఫేమస్ అయిందండి పెటల్స్ కి, ముఖ్యంగా సాఫ్రాన్ పెటల్స్ తో టీ చేసుకోవడం అనేది చాలా ఫేమస్ అయింది. యాక్చువల్గా వాళ్ళు ఎక్కువ టీ తాగుతారు, బట్ సాఫ్రాన్ పెటల్స్ ని కూడా యూస్ చేస్తారు. సో ఏన్షియంట్ టైమ్స్ నుంచి వస్తుంది. సో వాటిల్లో ఉన్న ప్రాపర్టీస్, వాటిల్లో ఉన్న మెడిసినల్ బెనిఫిట్స్ ఎలా ఒక్కొక్క టీకి ఎలా ఉంటుందో అలా సాఫ్రాన్ కి కూడా ఉంటాయి. నేను చెప్పినట్టు ఉమెన్ మెన్స్ట్రల్ సైకిల్స్ కి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఐ విజన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, దిస్ గ్లో మన స్కిన్ కి ఫుల్ ఆఫ్ లోడెడ్ విత్ యాంటీ ఆక్సిడెంట్ స్కిన్ గ్లో కావాలన్నప్పుడు, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం, వీటి కోసం నేను సాఫ్రాన్ టీ అనేది మా కన్స్యూమర్స్ కి నేను రికమెండ్ చేయడం జరుగుతున్నాను. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే, నాకు ఒక కస్టమర్ నేను అతనికి ఇచ్చినప్పుడు సాఫ్రాన్ తను ఒక 15 days వరకు వాడిన తర్వాత సార్ నాకు కాల్ చేసి, మేడం నేను ఈవినింగ్ తీసుకోవడం జరుగుతోంది సాఫ్రాన్ టీ, మేడం నిజం చెప్తున్నాను నాకు చాలా స్లీప్ వస్తుంది, లైక్ సిట్రజిన్ టాబ్లెట్ వేసుకుంటే ఎలా నాకు ఒక స్లీపీనెస్ డిజీనెస్ ఉంటుందో నాకు అలా సాఫ్రాన్ టీ తాగినప్పుడు ఒక స్ట్రెస్ రిలీఫ్ అండ్ కంప్లీట్ పీస్ఫుల్ స్లీప్ వస్తుంది అని ఆయన మాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మా సర్కిల్లో మా సర్స్ అంటే నేను చదివిన గురువుల దగ్గర వాళ్ళకి కూడా నేను ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా సేమ్ ఫీడ్బ్యాక్ చెప్పారనమాట. సో అలా నాకు ఫీడ్బ్యాక్స్ చెప్పినప్పుడు సో నేను వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా సో ఒకటి చెప్పిందని నేను వేరే వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. చాలా హ్యాపీగా ఉంటుందండి. నేను చదివిందేది కస్టమర్ నిజమే మేడం అని చెప్పినప్పుడు ఆబ్వియస్ గా ఎవరికైనా హ్యాపీగా ఫీల్ అవుతాము. మొత్తానికి మేడం ఇందులో భాగంగా అయితే మాకైతే ఫస్ట్ ప్రోడక్ట్ అయితే చూపించారు. సెకండ్ ప్రోడక్ట్ వచ్చి సేమ్ సాఫ్రాన్ పెటల్స్ అండి. సో ఇది వచ్చి సాఫ్రాన్ ఫేస్ ప్యాక్ పౌడర్. సో ఇది కూడా సాఫ్రాన్ పెటల్స్. మన దగ్గర ఏ ప్రోడక్ట్ ఉన్నా సాఫ్రాన్ పెటల్స్ అయితే కంపల్సరీ అండి. సాఫ్రాన్ పెటల్స్ అండ్ సాఫ్రాన్ లేకుండా అయితే ఉండదు. సో ఇది ఫేస్ ప్యాక్ పౌడర్. సో సాఫ్రాన్ మనకు తెలిసిందే స్కిన్ నుంచి, అఫ్ కోర్స్ ఇంటర్నల్ గా మనం తీసుకున్నప్పుడు గ్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలి అని అన్నప్పుడు ఆబ్వియస్ గా మనం ఫేస్ ప్యాక్స్ ఇస్తాం. ఆబ్వియస్ గా ఏదైనా పెళ్లికి వెళ్ళాలంటే దాని ముందు రోజు వేస్తాం, ఏదైనా కాలేజ్ ఫంక్షన్ ఉందంటే దాని ముందు రోజు వేస్తాం. సో అప్పుడు ఇలాంటి ఫేస్ ప్యాక్స్ మనం బయట కొంటాము. సో మేమనుకున్నాము సాఫ్రాన్ స్కిన్ కి సంబంధించింది కాబట్టి సో 80% సాఫ్రాన్ పెటల్స్ మనం యూస్ చేసి ఒక ఫేస్ ప్యాక్ పౌడర్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటది అని ఒక ఉద్దేశంతో మేము ఈ ఫేస్ ప్యాక్ పౌడర్ రిలీజ్ చేసాం. ఇందులో 80% సాఫ్రాన్ పెటల్స్ ఉంటాయి, మిగతా 20% నీమ్, ఫాలోడ్ బై రోజ్, ఫాలోడ్ బై శాండల్వుడ్. ఎందుకు కాంబినేషన్ ఇచ్చాము అంటే ఒక్కొక్క దీనికి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. సో సాఫ్రాన్ పెటల్స్ అనేటివి మనకి స్కిన్ గ్లో ఇస్తారు అనమాట. నీమ్ ఎందుకు అంటే ఎవరికైనా యాక్నీస్ ఉన్నా, పింపుల్స్ ఉన్నా అవి తగ్గిస్తాయి. నీమ్ మనకు తెలిసిందే వేపాకు. శాండల్వుడ్ దేనికంటే మంచి స్మెల్ కోసం, అట్ ద సేమ్ టైం స్మూదనింగ్ కోసం. రోజ్ పెటల్స్ కూడా మంచి స్మెల్ అండ్ స్మూదనింగ్ కోసం మనం యూస్ చేస్తాం కాబట్టి సో వాటి కాంబినేషన్ యూస్ చేయడం జరిగింది. బట్ 80% కాంబినేషన్ ఇస్ విత్ సాఫ్రాన్ పెటల్స్. ముఖ్యంగా మేమైతే శనగపిండు లేకపోతే ఏదన్నా యూజ్ చేసి ఫేస్ ప్యాక్ యూజ్ చేసేవాళ్ళం. అంటే ఇది ఓన్లీ గర్ల్స్ కేనా లేకపోతే బాయ్స్? అలా ఏం లేదండి, ఎనీ వన్ కెన్ యూజ్. ఇక్కడ ఉన్న
సాఫ్రాన్ ఫేస్ ప్యాక్ కానీ, సాఫ్రాన్ టీ బ్యాగ్స్ కానీ, సాఫ్రాన్ ముఖ్యంగా సాఫ్రాన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఫీమేల్స్ ఏ వాడాలని కలర్ కూడా మారిపోయింది. కలర్ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 5 minutes అయింది. కలర్ కూడా ఇప్పుడే కలర్ కూడా ఇలా ఉండాలండి. దిస్ ఇస్ ద ఒరిజినల్ కలర్ ఆఫ్ సాఫ్రాన్, గోల్డెన్ ఎల్లోయిష్, నాట్ రెడ్డిష్ కలర్. చాలా మంది రెడ్డిష్ కలర్ లో అయిపోతుంది వాటర్ అంట, ఆర్ ఆరెంజ్, మంచి టిక్ ఆరెంజ్ కలర్ లో అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ నాట్ ద ఒరిజినల్ కలర్. గోల్డెన్ ఎల్లోయిష్ ఇస్ ద ఒరిజినల్ కలర్ ఆఫ్ ద సాఫ్రాన్. ఇది కూడా మీకు మనకి రెడ్ గానే ఉంటుంది. నేను ఇంకా హాఫ్ అన్ అవర్ పెట్టేస్తాను, అలానే 1 hour అలానే పెట్టేస్తాను. ఆ రెడ్ కలర్ అనేది అలానే ఉంటుంది, ఇట్ విల్ నాట్ ఫేడ్ అవే అనమాట. యా, ఈ సాఫ్రాన్ అనేది మాక్సిమం ఫీమేల్స్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ వరకు మనకు తెలుసు. లేదండి మెన్స్ కూడా తీసుకోవచ్చు. మెన్స్ కి కూడా చాలా మంచిది అనమాట. వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న, వాళ్ళ ఇమ్యూనిటీ ఉన్న, ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు స్ట్రెస్ గా ఉంటారు కదా, పనుకునే ముందు ask them, I mean I'll suggest them to drink saffron tea. చాలా రిలీఫ్ ఉంటదండి. అప్పటికప్పుడే ఉంటది మేడం రిలీఫ్. ఆఫ్ కోర్స్ మంచి స్లీప్ వస్తుంది, అది మీకు మార్నింగ్ తెలుస్తుంది. మనకి లేసినప్పుడు ఆర్ పనుకునేటప్పుడు కూడా విల్ గెట్ ఎ వెరీ పీస్ఫుల్ రిలీఫ్, కైండ్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట. సో అట్ ద సేమ్ టైం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆర్ ఆఫ్ కోర్స్ అని ఫీమేల్స్ కైనా మేల్స్ కైనా ఫేస్ గ్లో ఉండాలి కాబట్టి మెన్స్ కి కూడా ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఫేస్ కమింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ మేనర్. నేను వైట్ అండ్ బ్లాక్ అలా నేను సెపరేట్ చేయను. ఎ గుడ్ స్కిన్ విత్ నో ర్యాషెస్, విత్ నో అలర్జీస్. ఓకే, నార్మల్ గా మేడం ఇప్పుడైతే మార్కెట్ లోకి అయితే మనకి ఫేస్ కి సంబంధించినవి లిక్విడ్స్ వచ్చాయి, సిరప్స్ అవన్నీ. సో దాని వల్ల దీని వల్ల ఏంటి యూజ్ ఏంటి? సిరమ్స్ ఆర్ డిఫరెంట్, ఫేస్ ప్యాక్ పౌడర్ ఇస్ డిఫరెంట్. సిరమ్ అనేది కంప్లీట్ అదర్ టైప్ అండి. గ్యారెంటీ కూడా ఇస్తున్నారు, 3 months వాడితే మీరు చాలా షైనీస్ గా వస్తారు, మంచి వైటిష్ గా వస్తారు. కొన్ని కెమికల్స్ ఉంటాయి అందులో, కొన్ని సిరమ్స్ లో కెమికల్స్ ఉంటాయి. సో కెమికల్స్ ఉన్నప్పుడు ఆఫ్ కోర్స్ మనకి ఇన్స్టెంట్ గ్లో అనేది మన ఫేస్ పైన ఉంటుంది. కానీ మీరు అంటున్నట్టు సిరమ్స్ ఆర్ డిఫరెంట్ కేటగిరీ, అది సపరేట్ గా డిఫరెంట్ కేటగిరీ. ఫేస్ ప్యాక్ పౌడర్స్ అనేది డిఫరెంట్ కేటగిరీ. ఇదేంటి అంటే మనం జస్ట్ అప్లై చేసుకొని ఫేస్ కి ఒక 20 to 30 minutes ఉండాలి ఇది. దిస్ ఫేస్ ప్యాక్ పౌడర్ హ్యాస్ టు లీవ్ ఆన్ ద ఫేస్ ఫర్ 20 to 30 minutes అనమాట. సో 20 to 30 minutes అయిన తర్వాత మనం వాష్ చేసుకుంటే ఒక ఇన్స్టెంట్ గ్లో మీరు చూస్తారు. అట్ ద సేమ్ టైం హెల్ప్ఫుల్ ఫర్ డీ ట్యానింగ్. ట్యాన్ అయి ఉంటాం కదా. సో అంటే ఫస్ట్ యూస్ కే తెలిసిపోతున్నాను నేను చెప్పను. యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫుల్ ప్యాకెట్ అయిపోయేంత వరకు ఒక 2 months వస్తుంది ఈ ప్యాకెట్, 2.5 months. జస్ట్ 1 spoon అండి, జస్ట్ 1 teaspoon is enough for your whole face for 1 time. సో అలా మీకు వీక్లీ 2 to 3 times వాడొచ్చు. 2 months వస్తుంది. 2 months వస్తుంది. సో 1 month కంప్లీట్ ఈ ప్యాక్ మొత్తం వాడిన తర్వాత యూ కెన్ సీ ద రిజల్ట్స్ అన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు వాడతాము, మళ్ళీ ఎండలో తిరుగుతాము, ఏదైనా వర్క్ పైన ఎండలో తిరుగుతాం, మళ్ళీ కొంచెం ట్యాన్ అయింటది. సో అందుకని నాట్ ఇన్ ద ఫస్ట్ యూజ్, యూ హ్యావ్ టు యూజ్ ఇట్ అంటిల్ ఇట్ కంప్లీట్స్ అన్నమాట. ఇది మీది ఫస్ట్ ప్రొడక్ట్ మేడం? ఇది మేము రిలీజ్ చేసిన ఫస్ట్ ప్రొడక్ట్ టీ బ్యాగ్స్ అండి. ఇది సెకండ్ ప్రొడక్ట్. అవునండి, 1 month అయింది లాంచ్ అయ్యి. ఇట్ ఇస్ గోయింగ్ గుడ్ ఇన్ ద మార్కెట్. ఎలా ఉన్నాయి కస్టమర్ దగ్గర నుంచి? మా కస్టమర్ చెప్పిన ఫీడ్బ్యాక్ వచ్చి మేడం చాలా స్మూత్ అవుతుంది. సెకండ్ ఫీడ్బ్యాక్ వచ్చి మీరు చెప్తున్న డీ ట్యాన్ ప్రాసెస్, ట్యానింగ్ తగ్గుతోంది, కానీ 1 time లోనే తగ్గట్లేదు. ఇట్ హాస్ టు బి యూజ్డ్ మినిమం ఒక 2-3 weeks అన్న యూజ్ చేస్తుంటే మాకు ట్యాన్ తగ్గడం తెలుస్తుంది. ఓకే మేడం, మళ్ళీ థర్డ్ ప్రోడక్ట్ ఏంటి మేడం? థర్డ్ ప్రోడక్ట్ మీకు ఇదే అండి. 1 product is saffron. Second product is saffron tea bag. The third product is saffron herbal blend. ఇది ఏంటి అంటే ఇది ఇంకా మేము అసలు రిలీజ్ చేయలేదండి. ఇది యాక్చువల్ గా మేము సాఫ్రాన్ తో చేసుకున్న హోమ్ మేడ్ క్రీమ్. ఇట్స్ అన్ మేము మా ఫాదర్ మదర్ అంతా ఈ క్రీమ్ హ్యాండ్స్ కి ఫేస్ కి వాజ్లిన్ జస్ట్ లైక్ ఏ హోమ్ మేడ్ క్రీమ్ అన్నమాట. మేము యాక్చువల్ గా రిలీజ్ చేయలేదు, ఇంటి వరకే చూసుకున్నాము. సో మా ఫాదర్ యాక్చువల్లీ దిస్ వాస్ ప్రిపేర్డ్ బై మై ఫాదర్. సో నేను ట్రై చేయమన్నారు, మా ఫాదర్ కి రింకిల్స్ తగ్గుతున్నాయి అంటుంటే. సో హీ టుక్ దిస్ క్రీమ్. సో బాగుందండి. మేమైతే రిలీజ్ చేయలేరు, ఆ హోమ్ మేడ్ క్రీమ్ అన్నమాట. సో ఏమైనా ఫ్యూచర్ లో ప్లాన్స్ ఉంటే మీరు మాత్రమే యూస్ చేస్తారు? మేము మాత్రమే. చాలా బాగుందండి యాక్చువల్ గా స్మెల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కస్టమర్ దగ్గరికి దీన్ని ఎందుకు తీసుకురావట్లేదు మీరు? అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని రావాలంటే రెగ్యులేషన్స్ అండ్ లైసెన్సెస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక ప్రోడక్ట్
ప్రోడక్ట్ లాంచ్ చేసాము. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ చేయాలనుకున్నప్పుడు విల్ టేక్ సమ్. ఓకే మేడం, చూస్తా అంటే ఈ బాటిల్స్ కానీ ఈ ప్యాకెట్స్ కానీ చాలా సాధారణంగా ఉన్నాయి. దీనికి మీరు ఎట్లా ఏమన్నా మెషినరీస్ ఏమన్నా వాడతారా? లేదండి, యాక్చువల్ గా అయితే మేమంతా హ్యాండ్ ప్యాకింగ్ చేస్తాం యాజ్ ఆఫ్ నౌ. అయితే ప్రోడక్ట్ తయారు చేయడానికి మాత్రం ఇట్స్ వెరీ సింపుల్. వీ నీడ్ గ్రైండర్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఒక మెషినరీ అనేది మా దగ్గర ఉంటుంది. ఇంకా ప్యాకేజింగ్ యూనిట్ అనేది ఇట్ ఇస్ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. ఓకే, మొత్తానికి ఈ ప్రోడక్ట్ అంతా మీరు ఎలా సేల్ చేస్తున్నారు మేడం? మేము మాక్సిమం మా వెబ్సైట్స్ నుంచి వెళ్తాయండి. purplesprings.in అనే ఒక మా వెబ్సైట్ ఉంది కంపెనీతో. సో ఆ వెబ్సైట్ నుంచి వెళ్తాయి. లేదంటే నాకు మోర్ వాట్సాప్ ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువ వాట్సాప్ ఆర్డర్స్ వస్తాయి. వాట్సాప్ లో వాళ్ళు డెలివరీ అడ్రస్ పెడతారు. సో నేను వాళ్ళకి డెలివరీ విత్ ఇన్ ఇండియా ఎక్కడికైనా, ఆఫ్ కోర్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియా కూడా నేను డెలివర్ చేశాను. సో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కూడా చేస్తాము, విత్ ఇన్ ఇండియా కూడా మేము చేస్తాము. చాలా మంది అయితే మీ వీడియో చూసిన తర్వాత చాలా మంది క్వశ్చన్స్ రేస్ చేస్తుంటారు అనమాట. సో ఇదేదో బాగుంది, ఈ బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అన్న వాళ్ళకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ఎనీ బిజినెస్ పెట్టుకోవచ్చు, బట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ మార్కెటింగ్. ఎందుకంటే కాంపిటీటర్స్ కూడా ఉంటారు కాబట్టి. సో వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఇన్ ద మార్కెటింగ్. సో పేషెన్స్ తో వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఓకే మేడం, మొత్తానికి కాశ్మీర్ నుంచి మీరు ప్రోడక్ట్ ఏమైనా తెచ్చి ఇక్కడ కల్టివేట్ చేస్తున్నారు కదా, ఆ ప్రాసెస్ ఏమన్నా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించి ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ ఇంట్రెస్టెడ్ పీపుల్స్ వస్తే మీ దగ్గర? సార్ యాక్చువల్గా అయితే కల్టివేషన్ లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మేము ఏం ట్రైనింగ్స్ అలా ఏం తీసుకోవట్లేదు. మేము ఓన్లీ ప్రోడక్ట్ సేల్స్ మాత్రమే చేస్తున్నాము. ఎందుకంటే కల్టివేషన్ మా R&D వరకు మాత్రమే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వరకు మాత్రమే. ప్రోడక్ట్స్ లో మేము ఒకటి చేస్తున్నాము. ఏంటి అంటే మేము అఫిలియేట్ మార్కెటింగ్ అని వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇస్తున్నాం కస్టమర్స్ కి. ఏంటి అంటే మా వెబ్సైట్ లో వాళ్ళు రిజిస్టర్ అయితే వాళ్ళు మా మెంబర్ అయిపోతారు, మా వెబ్సైట్ లో ఒక మెంబర్ అయిపోతారు. వాళ్ళకి ఒక సపరేట్ లింక్ వస్తుంది మా వెబ్సైట్ నుంచి. ఆ లింక్ వాళ్ళకి సర్కిల్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కి కానీ షేర్ చేసుకున్నప్పుడు ఆ లింక్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేస్తే మా ప్రోడక్ట్ వాళ్ళకి కమిషన్స్ వెళ్తాయి. దట్ ఈస్ అ వే టు ఎర్న్ ఫ్రమ్ హోమ్ అని మేము ఇచ్చామన్నమాట. మెనీ ఉమెన్స్ ఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ దర్ హోమ్స్. చాలా ఇట్స్ నథింగ్ సార్, మీకు ఒక ఫోన్ ఉంటే చాలు, మీకు ఒక సపరేట్ లింక్ వస్తుంది. యూ హ్యావ్ టు ఫార్వర్డ్ దట్ లింక్ టు యువర్ సర్కిల్. ఎవరైనా ఆ లింక్ క్లిక్ చేసి ప్రోడక్ట్ పర్చేస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక డాష్ బోర్డ్ ఉంటుంది, ఆ అమౌంట్ ఆటోమేటిక్ గా క్రెడిట్ అయిపోతుంది. ఈ 3 ప్రొడక్ట్సే కాకుండా ఫ్యూచర్ లో మీరు ఏమన్నా తయారు చేసి ఇంకేమన్నా ప్రజల్లోకి తీసుకొచ్చే అవకాశం? సార్ ఏదైనా మేము ప్రోడక్ట్ ఏం చేసినా కూడా సాఫ్రాన్ రిలేటెడే ఉంటుంది, సాఫ్రాన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో స్క్రీన్స్ కానీ కాస్మెటిక్స్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మేము ఫస్ట్ దానికన్నా ముందు ఈ టీ బ్యాగ్స్, ఇంకా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సాఫ్రాన్ ప్లెయిన్ ఫ్లేవర్ ఉంది సార్ యాక్చువల్ గా అయితే. సో ఈ ప్లెయిన్ ఫ్లేవర్ ని మేము డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఇవ్వాలనుకుంటున్నాం. లైక్ సాఫ్రాన్ అండ్ లావెండర్, సాఫ్రాన్ అండ్ రోజ్ టీ, సాఫ్రాన్ అండ్ హైబిస్కస్ టీ, అట్లా ఫ్లేవర్స్ రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాము. అంటే కస్టమైజేషన్ అనమాట కస్టమర్సే. సో అలా ఇవ్వాలనుకుంటున్నాము. సో నెక్స్ట్ స్టెప్ అయితే మేము అది చేయాలి అనుకుంటున్నాం. అయితే మొత్తానికి ఈ ప్రోడక్ట్ తయారు చేశారు, దీనికి అయితే పరిచయం చేయలేదు. మీ 4th ప్రోడక్ట్ ఇది అనుకుంటా ప్రెజెంట్ అయితే. ఓకే ష్యూర్, బట్ టేక్స్ టైం, ఇట్ టేక్స్ టైం. బట్ యా, ఇది మా హోమ్ మేడ్ మేము వరకు మాత్రం చేసుకొని వి ఆర్ అప్లైయింగ్ ఇట్. బట్ మార్కెట్ లోకి వెళ్ళాలి ఏదన్నా ఒక ప్రోడక్ట్ అంటే చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి, చాలా లైసెన్స్లు ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ చేయించాలి. మాకేమి ఇన్ఫెక్షన్స్ అండ్ అలర్జీస్ రాలేదు, బట్ స్టిల్ వెన్ ఇట్ గోస్ ఇన్ టు ద మార్కెట్, ఎక్కడైనా కస్టమర్ కి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి టెస్టెడ్. ఇప్పుడు మేము రిలీజ్ చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఇట్స్ బీన్ ల్యాబ్ టెస్టెడ్. ఫేస్ ప్యాక్ పౌడర్ కావచ్చు, సాఫ్రాన్ టీ బ్యాగ్ కావచ్చు, సాఫ్రాన్ కావచ్చు, ఇట్ ఇస్ బీన్ ల్యాబ్ టెస్టెడ్. సో ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత మాకు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వి విల్ ఇంట్రడ్యూస్ ఇన్ ద మార్కెట్. ఓకే మేడం, ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే చాలా మంది యూత్ అనేది జాబ్స్ లేక ఖాళీగా కూర్చున్నారు. సో మీకెందుకు మేడం మామూలుగా ఇన్ని ప్రోడక్ట్స్ చేసి సాఫ్రాన్ పైన నేను ఇంకా చేయాలి కొత్త ప్రోడక్ట్ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు ఇంకా పెరుగుతుంది? యాక్చువల్ గా ఎందుకంటే సాఫ్రాన్ నాకు ముందు అసలు సాఫ్రానే తెలియదండి. యాక్చువల్ గా అయితే మేము ఇంట్లో ఎక్కువ వాడింది లేదు సాఫ్రాన్. మేము ఎప్పుడైతే కాశ్మీర్ కలా విజిట్ చేసి సాఫ్రాన్ చూసామో, ఇంత మంచి క్రాప్, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్రాప్ అండి. ఇన్ ఇండియా నాకు చెప్తే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్రాప్ ఏది అంటే ఐ విల్ టెల్ ఇట్ ఇస్ సాఫ్రాన్. ఆ ఫ్లవర్ కానీ, స్టిగ్మాస్ కానీ, అందులో నుంచి వచ్చే ఫ్లేవర్ కానీ, అదంతా పక్కన పెడితే అందులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మెడిసినల్ ప్రాపర్టీస్. అటువంటి ఒక మంచి క్రాప్ మన ఇండియాలోనే దొరికేటప్పుడు సో ఇట్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్. సో ఒక దీంట్లో ఐ స్టార్టెడ్ దిస్. ఫైనల్ గా మేడం, మన పర్పుల్ స్ప్రింగ్ వచ్చి ఈ ప్రోడక్ట్ ని ఎందుకు కొనాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ వచ్చి సాఫ్రాన్, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్కటి చెప్తా. సాఫ్రాన్ ఫస్ట్ థింగ్ అయితే ఒరిజినల్ సాఫ్రాన్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాలంటే ఇట్ హ్యాస్ టు బి ఒరిజినల్. యూ కాంట్ టేక్ అడల్టరేట్ సాఫ్రాన్. ఒకవేళ 100 రూపీస్ 200 రూపీస్ ఉన్నప్పుడు యూ కాంట్ బై అడల్టరేట్ సాఫ్రాన్. అది మనం తాగలేము, ఇట్ ఇస్ బీన్ అడల్టరేటెడ్ విత్ ఫుడ్ కలర్స్ అనమాట. సో ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బి ప్యూర్ సాఫ్రాన్. సో ప్యూర్ సాఫ్రాన్ మనకి కావాలి అని అనుకున్నప్పుడు
మా దగ్గర ఉండేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ A గ్రేడ్ మోగ్రా సాఫ్రాన్. ఓకే. సో మేము సప్లై చేసేది కూడా మోగ్రా గ్రేడ్ అన్నమాట. మీరు చూడొచ్చు. సో ఇలా 1 గ్రామ్ ప్యాకింగ్ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ అ మోగ్రా సాఫ్రాన్ గ్రేడ్. సో ఒరిజినల్ కావాలి అన్నప్పుడు యూ కెన్ చూస్ అవర్ పర్పుల్ స్ప్రింగ్స్ కంపెనీ. ఈ బాటిల్ సార్, ఈ బాటిల్ అఫ్ కోర్స్ మీరు 700 అనుకుంటున్నారు, ఈ బాటిల్ మీకు 2.5 months వస్తుంది. మనం యూస్ చేయాల్సింది యూసేజ్. చాలా మంది ఏం చేస్తారు, ఒకేసారి ఇంత తీసుకోవడము, 10 strands 20 strands. దట్ నో సార్. నేను ఇప్పుడు ఈ గ్లాస్ లో వేయడం కూడా చాలా వేసాను, 5 strands వేసాను. నో నీడ్, 2 strands enough. ఈ ఒక కప్పుకి ఆర్ ఒక గ్లాస్ పాలకి 2 to 3 strands enough సార్. అలా ఈ బాటిల్ మనకి 2 months వస్తుంది, 2 to 2.5 months వస్తుంది. అప్పుడు క్వాంటిటీ ఎంత తీసుకోమంటారు మీరు? 2 to 3 strands అండి. స్ట్రాండ్స్ అంటే ఇవన్నమాట, లైక్ ఈ 2 to 3 strands అన్నమాట. సో అలా 2 to 3 strands ఇస్ మోర్ దాన్ ఎనఫ్. నెక్స్ట్ మా సాఫ్రాన్ టీ నేను ఎందుకు చెప్తాను అంటే, ఇట్స్ మేడ్ విత్ సాఫ్రాన్ పెటల్స్. ఇట్ ఇస్ ఫస్ట్ ఇన్ ఇండియా. సాఫ్రాన్ టీ చూసింటారు, దట్ ఈస్ డిఫరెంట్. నార్మల్ గ్రీన్ టీలో మిక్స్ చేస్తారు, లేదు అంటే మనకు దొరికే టీ పౌడర్ లో సాఫ్రాన్ చాయ్ ఉంటుంది. బట్ దిస్ ఇస్ మేడ్ విత్ సాఫ్రాన్ పెటల్స్. ఇట్స్ హాస్ అ వెరీ గుడ్ ఫ్లేవర్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను చెప్పాను. డైజెస్టింగ్ కానీ, మెన్స్ట్రల్ సైకిల్స్ కానీ, స్కిన్ గ్లో కానీ, ఇట్స్ వెరీ గుడ్. అండ్ మెయిన్లీ ఇట్ ఇస్ caffeine free sir. It's completely caffeine and caffeine free product. So that's why it is very good for health. Next, face pack powder. See, what I suggest is, instead of using chemical face packs, natural face packs మనకి యూస్ చేస్తే మేబీ రిజల్ట్స్ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ మన స్కిన్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. రిజల్ట్స్ కొంచెం లేట్ అవ్వచ్చు, మేబీ టేక్స్ 1 month టైం, బట్ ఇట్ డజంట్ షో ఎనీ ఎఫెక్ట్ ఆన్ స్కిన్. ఇరిటేషన్ ఉండడం కానీ, ఇచ్చింగ్ సెన్సేషన్, రెడ్నెస్ ఉండడం కానీ, సో అలా ఏం ఉండదు. జస్ట్ సాఫ్రాన్ పెటల్ పౌడర్, నీమ్ పౌడర్, రోజ్ అండ్ శాండల్వుడ్ పౌడర్ తో చేసిన ఈ ప్రోడక్ట్స్, ఇట్ డజంట్ కాజ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ ఇరిటేషన్ ఆర్ స్కిన్ ర్యాషెస్. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ సార్. మనము ఏదైనా ఒక ఫంక్షన్ కి వెళ్లే ముందు మీరు జస్ట్ ఇది ప్యాక్ వేసుకొని దెన్ 25 to 30 minutes పడుతుంది సార్ డ్రై అవ్వడానికి. సో మనం వాష్ చేసేసుకున్న తర్వాత ఏ కైండ్ ఆఫ్ ఇన్స్టెంట్ గ్లో మీరు ఫేస్ లో ఉంటది అనమాట. ఎక్స్పీరియన్స్ అవుతాం కూడా, కస్టమర్స్ కూడా నాకు చెప్పారు. సో దట్స్ వై ఐ వుడ్ రికమెండ్ టు యూస్ దిస్ ఫేస్ ప్యాక్. నాకైతే మేడం మీరు చెప్తుంటే ఇవన్నీ ఈ ప్రొడక్ట్స్ అని నేను కొనేయాలని నాకైతే అనిపిస్తుంది. మన ఫైనల్ గా నేను చూస్తే మామూలుగా ఎవరన్నా ఇంట్లో పెళ్లి ఫొటోస్ ఉంటాయి, లేకపోతే ఏదన్నా హీరోయిన్స్ ఫొటోస్ ఉంటాయి, లేకపోతే హీరో ఫొటోస్ ఉంటాయి. మీదేంటి మేడం ఇలాంటి ఇన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి? సార్ ఇది ఆఫీస్ రూమ్ కాబట్టి నేను సర్టిఫికేట్స్ పెట్టడం జరిగింది సార్. కొన్ని సర్టిఫికేట్స్ వచ్చి నా లైసెన్సెస్, అంటే నావి కాదు, టు బి ఫ్రాంక్ మా ప్రోడక్ట్ లైసెన్సెస్. 2 licenses వచ్చి FSSAI రిలేటెడ్ ఉంటాయి, ఫుడ్ లైసెన్స్. ఎందుకంటే మా టీ బ్యాగ్స్ సాఫ్రాన్ ఫుడ్ కిందకి వస్తాయి, బికాస్ ఇట్ ఇస్ కన్స్యూమబుల్. కస్టమర్ ఇట్ ఇస్ కన్స్యూమబుల్ బై ద కస్టమర్ కాబట్టి. సో 2 వచ్చి FSSAI లైసెన్స్, ఇంకొకటి వచ్చి ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ యాంగ్రో పోషన్ ఇంక్యుబేటర్. ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంక్యుబేటర్. మా కంపెనీ అక్కడ ఇంక్యుబేట్ అయ్యింది. సో ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికేట్ ఇది, అవార్డ్ విన్ అయిన సర్టిఫికేట్ ఇది, మా లోగో ట్రేడ్ మార్క్. అది డిజిటల్ ఎంటర్ప్రీనియర్షిప్ పైన సర్టిఫైడ్ అయిన పద్మావతి మహిళా యూనివర్సిటీ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ మీద ట్రైనింగ్ వచ్చిన్నారు. సో దట్స్ వన్ ఆఫ్ ద సర్టిఫికేట్. అది ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అండ్ దట్ ఈస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్. సూపర్ మేడం, సూపర్. నిజంగా ఇన్ని సర్టిఫికేట్స్ పెట్టుకొని మీరు జెన్యూన్ గా ఇలా వర్క్ చేస్తూ మంచి ప్రోడక్ట్ ని ఏ కల్తీ లేకుండా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు మేడం మిమ్మల్ని. సో మొత్తానికి అయితే మీరు కస్టమర్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? సో యాక్చువల్ గా మా దగ్గర దొరికే ఎవ్రీ ప్రోడక్ట్ ఇస్ రిలేటెడ్ టు సాఫ్రాన్. ఒరిజినల్ సాఫ్రాన్ నుంచి సాఫ్రాన్ టీ బ్యాగ్, సాఫ్రాన్ ఫేస్ ప్యాక్ పౌడర్, ఎవ్రీథింగ్ ఇస్ కెమికల్ ఫ్రీ. సో మాకు సాఫ్రాన్ అనేది మన హెరిటేజ్. సో ట్రై టు టేక్ సాఫ్రాన్ ఇన్ యువర్ రెగ్యులర్ లైఫ్. మీరు తీసుకుంటే చేంజెస్, మంచి హెల్త్ బెనిఫిట్స్ మీకే తెలుస్తుంది. సో ఒరిజినల్ సాఫ్రాన్ కావాలన్నా, ఫేస్ ప్యాక్ పౌడర్స్ ఆర్ సాఫ్రాన్ టీ బ్యాగ్స్ కావాలి అన్నా, యూ కెన్ చూస్ us. You can choose Purple Springs. And thank you Suman TV garu for giving such a nice videos. Starting nunchi మీ videos maaku istunnaru. So thank you so much. It is going a lot in people and customers. I've seen your YouTube channels also. You're reaching very heights. Thank you so much. మనం అలాగే మీ ప్రోడక్ట్ ప్రజల్లోకి వెళ్ళాలంటే మీ నెంబర్, మీ వెబ్సైట్ ఏదైనా ఉందా? Sure. Actually గా మా వెబ్సైట్ ఉందండి, www.purplesprings.in. and చాలా మంది మా వాట్సాప్ కి కూడా ఆర్డర్ చేస్తామని అన్నాము. సో వాట్సాప్ ఆఫీస్ నంబర్ వచ్చి 9148749057. అట్ ద సేమ్ టైం మా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఏదైనా కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేసినా,
లేదంటే ప్రోడక్ట్ యూజర్స్ చేసినా మేము ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్స్ లో స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సో యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మా కంపెనీ పేరు మీద పర్పుల్ స్ప్రింగ్స్ పైన ఉంటది అనమాట. పర్పుల్ స్ప్రింగ్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్, పర్పుల్ స్ప్రింగ్స్ ఇన్ యూట్యూబ్. ఓకే మ్యామ్. ఓకే. సో మీరు చూసారు కదా, సో ఇట్స్ ఆల్మోస్ట్ మనం 1/2 hour to 45 minutes నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. సో కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. సో నేను ఇదంతా ఈ రోజు అంతా కూడా ఇలానే పెట్టేసినా కూడా ఈ రెడ్ కలర్ స్ట్రాండ్ అనేది చేంజ్ ఏం అవ్వదు. సో దిస్ ఇస్ హౌ మనం ఇంట్లోనే ఒరిజినల్ సాఫ్రానా, ఫేక్ సాఫ్రానా అని మనం కనిపెట్టగలుగుతాము. సో నేను దీనిలో ఆల్రెడీ హ్యాండ్ పెట్టాను సార్. సో నేను దీన్ని తాగేస్తాను. సో దిస్ ఇస్ అవర్ సాఫ్రాన్ టీ బ్యాగ్. నేను తీసేసాను టీ బ్యాగ్, నేను తీసేసాను. సో యూ కెన్ హ్యావ్ దిస్. బట్ వేడిగా లేదు. సో ఇప్పుడే మేడం గారు అయితే వాళ్ళు తయారు చేసిన టీ బ్యాగ్ అయితే ఇచ్చారనమాట, సాఫ్రాన్ తో, అదే దాని పెటల్స్ తో. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నాకైతే ఇందులో ఫ్లేవర్ అయితే కనబడుతుంది, టేస్ట్ అయితే అంతగా కనిపించలేదు. టేస్ట్ గురించి తెలుసుకుందాం మేడం. ఇందులో నాకు హాట్ వాటర్ తాగినట్టు అలాగే సాఫ్రాన్ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఫ్లేవర్ తెలుస్తారండి, అవునవును, కానీ టేస్ట్ మనం రెగ్యులర్ చాయ్స్ తాగినట్టు అయితే తెలీదు. సో బట్ దానికోసం అని లెమన్ అండ్ హనీ కొంచెం మిక్స్ చేసుకుంటే టేస్ట్ మనకి, అంటే టేస్ట్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇట్ విల్ బి హెల్ప్. సో మీరు కూడా అంతే కదా, గ్రీన్ టీ కూడా తీసుకున్నాను కూడా, ఇంకే టీ తీసుకున్నాను దాంట్లో హనీ యాడ్ చేసుకుంటాం. సో మీరు కూడా అదే యాడ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ ఫ్లేవర్ గా యాడ్ అయ్యి మీకు ఒక టేస్ట్ ఇస్తుంది అనమాట. ఓకే, చాలా అద్భుతంగా ఉంది మేడం. మీ కృషి, మీ ఆలోచన, ధైర్యం చూసి నిజంగా అయితే చాలా మంది అయితే ప్రేరణగా అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి మహిళ మన అన్నమయ్య జిల్లాకి గర్వకారణం అని చెప్పుకోవచ్చు. సో మీ వ్యాపారం ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అయితే సుమన్ టీవీ తరపున కూడా మేము కోరుకుంటున్నాం మేడం. మీ కుంకుమ పువ్వు పేరు వినిపించాలని మనస్ఫూర్తిగా అయితే దేశమంతా కోరుకుంటున్నాము. సో ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం అయితే సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేడం గారి ప్రోడక్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే కింది ఫోన్ నెంబర్ని అయితే సంప్రదించండి. సుమన్ టీవీ, నేను మీ విజయ్ని.